హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు మనము ఒక ట్రెండీ లుక్‌గా ఉన్నటువంటి శారీ కుచ్చుల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. ఈ శారీ కుచ్చులు అనేవి థ్రెడ్‌తో కాకుండా మనము తయారు చేశాను. నెట్ క్లాత్‌తో ఒక 3 స్టేర్స్‌తో నెట్ క్లాత్‌తో 3 స్టేర్స్‌తో తయారు చేశాను. దీనికి గాను ఈ శారీ కలర్స్‌లో ఉన్నటువంటి కాంట్రాస్ట్ కలర్ గోల్డ్, రెడ్ కాంబినేషన్‌తో 3 లేయర్స్‌గా ఉండేలాగా బెల్ షేప్‌లో తయారు చేశాను. దీనికి గాని ఒక స్మాల్ ఎలిఫెంట్ బీడ్, దానిపైన అప్పర్ స్మాల్ బీడ్‌తో హ్యాంగింగ్ చేశానండి. ఇది ట్రెండీగా, లుక్ వైజ్‌గా చాలా బాగుంటుంది. దీని యొక్క యూజెస్ గురించి చెప్తాను. మామూలుగా మనం వేసుకునేటువంటి థ్రెడ్ కుచ్చులు ఉంటాయి కదా, అవి వాటర్లోకి వేసామనుకోండి, అవి కుచించుకొని పోయినట్లు ఉంటాయి. కొంచెము అనీజీగా ప్రాపర్గా ఉండవు, ఫస్ట్లో వేసుకున్నంత మాదిరిగా ఉండవు. కానీ ఈ నెట్ క్లాత్తో చేసినటువంటి కుచ్చులైతే వాటర్లో డిప్ చేసినా, దేంట్లో వేసినా ఇంతే స్టిఫ్గా, ఇంతే లుక్గా, కలర్ షేడ్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎలా ఉన్నదో ఒక్కసారి చూసేయండి. మరొకసారి చూద్దాము. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీకి వేసినటువంటి కుచ్చులు, డిఫరెంట్ మోడల్లో చేశాను. ఇందుకు గాను కలర్స్, మల్టీ కలర్స్, శారీలో ఉన్నటువంటి మల్టీ కలర్స్, బ్లూ షేడెడ్, బ్రౌన్ షేడెడ్, మరి గోల్డ్ షేడెడ్ అన్నీ మిక్స్ కావాలనే ఉద్దేశంతో చేసినటువంటిది. దీనికి ఒక క్యాప్కు పెట్టాల్సినటువంటి క్లాత్ వచ్చేసి వెల్వెట్ తీసుకున్నాను. ఈ వెల్వెట్ క్లాత్కి ఒక స్మాల్ బీడ్, ఫ్లవర్ బీడ్ని ఇన్సర్ట్ చేసి ఆ క్యాప్ లోపల ఒక 3-4 కలర్స్ చూడండి, రెడ్, లైట్ కలర్, గ్రీన్, దెన్ గోల్డ్, శారీలో ఉండేటువంటి మల్టిపుల్ కలర్స్ శారీలో ఉన్నాయి కదా, ఈ మల్టిపుల్ కలర్స్ అన్నీ కూడా ఈ కుచ్చులో ఉండేలాగా ఈ విధంగా డిజైన్ చేశాను. ఇదే షేప్లోనే ఈ విధంగానే ఉంటాయి, వాటర్లోకి వేసినా కూడా ఇలాగే ఉంటాయి. హౌ ఇట్ ఈస్ వన్స్ యూ కామెంట్ మీ. నా వీడియో కింద మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఇంకా కొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి. నేను చేసినటువంటి వీడియో పైన ఒక స్మాల్ కామెంట్ పెట్టండి ప్లీజ్. సైనింగ్ ఆఫ్ మీ శ్రేయోభిలాష్.